ఇప్పుడు మీ అందరికి ఒకటే చెప్తున్నా నేను, ఇప్పుడు మీరు అందరం బతకాలి కదా, అందరం బతకాలి, బతకలేదన్న మీలోనే కొంతమంది 100కి చెప్తున్నాను 90% నిజాయితీగా ఉన్నవాళ్ళు ఉన్నారు, 10% నెగిటివ్గా ఉన్నవాళ్ళు ఉన్నారు. కాదంటారా అవునంటారా? అవునా అంటే కరెక్ట్ కదా. ఇప్పుడు మన రాష్ట్రపతి ముఖ్యమంత్రి గారు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు నాకు న్యాయం జరిగింది చెప్తున్నా. లేదంటే ఏంటి చేసిన దానికి? ఇప్పుడు తీసుకోవాలి, అందరం బతకాలి, బతకని ఎవరు అనట్లేదు. కానీ దీనివల్ల పబ్లిక్ ఎంత సఫర్ అవుతున్నారో కూడా మనం కూడా ఆలోచించాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారమ్మా? అది ఏం చెప్పారు మీ అందరికి తెలుసు కదా. చెప్పారు అంటే సీఎం మీ దగ్గరకు వస్తా అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? కాల్లో ఏం మాట్లాడలేదు మేడం. ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా ఉండదు కదా, ఆల్రెడీ ఇప్పుడు 3 రోజుల నుంచి జరుగుతుంది కదా, మీకు తెలియకుండానే ఉందా చెప్పండి? ఏదంటే రాసేస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇచ్చారు. అదంతా ఎవరి వల్ల చెప్పండి? అదంతా ఎవరి వల్ల? అలానే ఫేమస్ అయ్యారు కదా అంటే మీరు. కరెక్టే కాదని అనట్లా, పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ ఎంత ఉంది కదా. కదా పాజిటివ్ నే తీసుకోకూడదు, నెగిటివ్ కూడా తీసుకోవాలి. కానీ ఒక సీఎం మీ దగ్గరకు వస్తా అన్నారు కదా ఆంటీ. సరేనా, అయిపోయినాక ఇప్పుడు అలా కాదు నాన్న, మీరు కూడా కొద్దిగా సహకరించండి నాన్న. ఇప్పుడు ఆల్రెడీ ఇది ఫుట్పాత్, అర్థమైందా? ఇది ఫుట్పాత్ చేయడం కరెక్ట్ అంటారా? మీరే అంటే ఇప్పుడు ఆంటీ ఒక మాట ఏంటంటే వీటి గురించి నాకు పెద్దగా మనం పోలీసు వాళ్ళకు కూడా మనం సహకరించాలి, అవునా? ఫుట్పాత్ ఇంతమందికి 10 మందికి అన్నం పెడుతున్నానంటే దీని మీదే కదా నాకు. అంటే మేమనే కాదు, ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీకోసం అలా కాదు, మీ అందరికీ నేను సమాధానం ఇస్తాను. అలా కాదు, మీకు ఏదైనా ఉంటే కానీ ఇక్కడ వద్దు, ఇక్కడ మాట్లాడద్దు ప్లీజ్. ఎందుకంటే మీది రోడ్ సైడ్, అవునా? మీ అందరికి కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నానా చెప్పట్లేదా చెప్పండి? ఫుట్పాత్ నానా ఇలా తీయకూడదు, ఇలా తీయకూడదు అని ఒకసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అనడానికి నేనే ఉదాహరణ. ఎందుకో తెలుసా, ఇప్పుడు ఇంతమంది తీస్తున్నారంటే ఎవరు తినడానికి వచ్చేది అనేది తెలియలేదు, ఎవరు ఫోన్లు పట్టుకుని తీస్తున్నారు అనేది నాకు తెలియలేదు. అది నేను చూసేటప్పటికి ఇదంతా జరిగిపోయింది. కానీ బతకాలి నాన్న, కానీ వాస్తవాన్ని వాస్తవంగా చూపించండి, నిజాన్ని చూపించండి, మీరు బతకండి ఉన్నది ఉన్నట్టు. కానీ దీనివల్ల ఇప్పుడు నాకు ఒకవేళ చెప్తున్నా, ఇప్పుడు మన రాష్ట్రపతి ముఖ్యమంత్రులు గారు మంచి ప్రజానాయకులు కాబట్టి మన ప్రజల సమస్యలు తీర్చాయని కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా ఇలా స్పందించింది ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఒకవేళ ఆయన స్పందించకపోతే ఏంటి నా పరిస్థితి, ఏంటి నా ఉపాధి ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు బతకాలి, కానీ ఉన్నది ఉన్నట్టు చూపించండి. లేని నాకు అన్ని ఎకరాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి, నాకు బెంచ్ కార్ ఉంది, నాకు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు అంటే అట్లా పెడుతున్నారనే ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు అడిగామంటే మీ నోటితో మీరు చెప్తే చూస్తారు కదా. అదే అంటే ఇప్పుడు అట్లా పెట్టిన వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పేవన్నీ చూస్తారు కదా, సో అర్థమవుద్దని అడుగుతున్నాం. అర్థమయ్యేదని కాదు, ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నాను మీ అందరినీ కూడా, నేను ఒకటి యూట్యూబర్స్ అందరినీ, అది కూడా అందరిని అనట్లేదు. 90% నిజాయితీగా ఉంటే 10% నెగిటివ్ గా చేసేవాళ్ళు ఉన్నారు. కాదని అంటారా? అవునంటారా కాదంటారా? దానికి మీరు ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక రైతు కూతుర్ని, నేను ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చా. ఇప్పుడు తీసేది పబ్లిసిటీ చేయాలంటే అందరినీ చేయొచ్చు కదా. ఇప్పుడు నారు పోసిన దగ్గర నుంచి రైతు ఆ పంట పండి చేతికొచ్చే వరకు ఆయన ఎంత బాధలు పడుతున్నాడో మీకు తెలుసా? అవి ఎందుకు చేయరు? అవి ఎందుకు పెద్ద ఇదిగా తీసుకెళ్లరు చెప్పండి? ఈ 3 రోజులు ఎంత నష్టం వచ్చిందమ్మా? అది నష్టం అనేది పక్కన పెట్టండి, నష్టం వచ్చేది అది కాదు. కానీ దీని వల్ల ఇప్పుడు నాకు ఆయన ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు కాబట్టి వాళ్ళు నాకు ఇలా ఇదైంది. లేకపోతే ఏంటి అప్పుడు మీరు అందరూ వస్తారా నాకు? చెప్పండి. ఇప్పుడు బతకాలి, అందరం బతుకుదాం. దాన్ని మీరు యువత మీరు ఏదైనా మనకి ప్రజలకు పనికొచ్చేది ఏదైనా చెయ్యండి ప్లీజ్. దయచేసి మీ అందరికి అది ఒకటే కోరుకుంటున్నాను నేను, ప్రజలకు పనికొచ్చేది చేయండి. మన వల్ల ఎవరికైనా ఉపయోగం కలగాని కానీ అది మన ప్రజలకు ఏదైనా సరే మంచి చేయాలి. అంతేగాని వాళ్ళకి 2 రోజుల నుంచి చాలా మంది వచ్చి తిరుక్కొని వెళ్ళిపోయారు, మీ ఫుడ్ తినలేదనేసి, వాళ్ళందరికీ ఏం చెప్తారు? అది అందరు మీకు తెలుసు కదా, అది ఎందువల్ల అనేది. ఇంకా క్వశ్చన్ మీరే అడుగుతున్నారు, ఆన్సర్ మీ దగ్గరే ఉంది. ఆన్సర్ మీ దగ్గరే అట్లా వచ్చే వాళ్ళ క్రౌడ్ కూడా పెరిగింది కదా ఆంటీ.